హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం ఎల్ఐసికి సంబంధించి ఎల్ఐసి జీవన్ ధార 2 అనే ప్లాన్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ ప్లాన్‌లో ఏంటంటే మీరు కొన్ని సంవత్సరాలు మీరు ఎంచుకున్న పీరియడ్ వరకు అమౌంట్ కడతారు. ఆ తర్వాత మీకు రెగ్యులర్‌గా ఇన్‌కమ్ వస్తుంది. మీకు లైఫ్ లాంగ్ అన్నమాట. అంటే మీరు బ్రతికున్నంత వరకు మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు రిటర్న్ అమౌంట్ మనం కట్టిన అమౌంట్ వెనక్కి రావాలా? లేదా మనం కట్టిన అమౌంట్ వెనక్కి రాకూడదా? అనే దాన్ని బట్టి మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, మీరు కట్టిన అమౌంట్ మీరు బతికున్నంత వరకు మీకు ప్రతి సంవత్సరం అమౌంట్ వస్తూ ఉంటుంది. మీరు ఎంచుకున్న మీకు నెల నెల కావాలంటే నెల నెల లేదా 6 నెలలకోసారి మీరు ఏ టైం అయితే ఎంచుకుంటారో అలా అమౌంట్ ఇస్తూ ఉంటారు మీరు బ్రతికున్నంత వరకు. మీరు చనిపోయిన తర్వాత మీ మీరు కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో మీ నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, ఇలా దీనికి సంబంధించి ఈ ఎల్ఐసి జీవన్ దారికి సంబంధించి మనం టోటల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్‌గా, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి, మనకి ఈ ప్లాన్‌కి సంబంధించి కీ ఫీచర్స్ ఏమున్నాయని చూస్తే మనకేంటంటే ఇక్కడ మనకు రెగ్యులర్ ప్రీమియం అని, తర్వాత సింగిల్ ప్రీమియం అని ఉంటుంది. సో, మీరు ఒకేసారి కట్టొచ్చు. లేదా సంవత్సరం కింద కట్టొచ్చు. మనకిక్కడ సింగిల్ లైఫ్ యాన్యుటీ ఉంటుంది. జాయింట్ లైఫ్ యాన్యుటీ అంటే మీరు ఒకరు తీసుకోవచ్చు ఈ ప్లాన్‌ని, లేదా జాయింట్‌గా ఇద్దరు కలిసి తీసుకోవచ్చు. మనకు డిఫర్మెంట్ పీరియడ్ వచ్చేసి అంటే మీరు అమౌంట్ కడతారు కదా! మీరు 5-10 సంవత్సరాల లోపల కట్టొచ్చు. అంటే 5 సంవత్సరాల ప్లాన్ ఎంచుకోవచ్చు. 10 సంవత్సరాల ప్లాన్, 10 సంవత్సరాల ప్లాన్ మీరు ఎన్నైనా ఎంచుకోవచ్చు అన్నమాట. మనకు 5-10 సంవత్సరాలు ఉంటుంది రెగ్యులర్‌కి. ఒకవేళ మీరు సింగిల్ ప్రీమియం అనుకోండి, 1 ఇయర్ నుంచి 15 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట మనకి. సో, మీరు ఒక సంవత్సరం ఒకేసారి కట్టేస్తారు. తర్వాత మీకు 15 ఇయర్స్ తర్వాత కావాలంటే 15 ఇయర్స్‌కి, లేదా 1 ఇయర్ తర్వాతనే కావాలంటే 1 ఇయర్ తర్వాత, ఇలా 1 ఇయర్ నుంచి 15 ఇయర్స్‌కి మీరు ఎంచుకున్న పీరియడ్ తర్వాత మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీరు మొ మీ యొక్క యాన్యుటీ పేమెంట్స్ అనేది మీరు సంవత్సరానికోసారి తీసుకోవచ్చు. లేదా 6 నెలలకోసారి, 3 నెలలకోసారి, లేదా నెలకోసారి మీకు అమౌంట్ అయితే రిటర్న్ తీసుకోవచ్చనమాట సాలరీ లాగా. తర్వాత మనకి ఇంకేంటంటే టాప్ అప్ యాన్యుటీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీ యొక్క సంవత్సరానికి వచ్చే ఆదాయం అనేది ఇంకా పెంచుకోవాలనుకుంటే మీరు టాప్ అప్ చేసుకోవచ్చు. ఇంకా పెంచుకోవచ్చు. తర్వాత మనకి లిక్విడిటీ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మనకు అమౌంట్ ఇస్తూ మధ్యలో మనకు ఏదైనా అమౌంట్ కావాలంటే యాన్యుటీ ఇచ్చే టైంలో మీకు అమౌంట్ బల్క్‌గా కావాలంటే, లంప్ సమ్‌గా కావాలంటే కూడా ఇచ్చే ఆప్షన్స్ ఉన్నాయి. దాని గురించి కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి యాన్యుటీ ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ ప్రీమియంలో 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ లైఫ్ యాన్యుటీ అని, తర్వాత జాయింట్ లైఫ్ యాన్యుటీ అని. ఇక్కడ టోటల్‌గా మనకు 11 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు వీటిలో ఏదో ఒక ప్లాన్ అయితే, ఏదో ఒక ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు ఏది సూటబుల్ అయితే అది ఎంచుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఆప్షన్ 1 తీసుకున్నారనుకోండి, లైఫ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ అన్నమాట. అంటే మీరు బ్రతికున్నంత వరకు డబ్బులిస్తారు. ఆ తర్వాత ఈ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి. మనకు విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని, వితౌట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని. అంటే మనకు కట్టిన అమౌంట్ మనం ఏదైతే కట్టింటామో ఆ అమౌంట్ మనకు లాస్ట్‌లో వెనక్కి రావాలా? వెనక్కి రాకూడదా? అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ ఆప్షన్‌లో వెనక్కి రాదనమాట. సో, మీరు ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు మీకు అమౌంట్ వస్తుంటుంది. ఆ తర్వాత అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ అని చెప్పారు కదా! విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. సో, మీరు బ్రతికున్నంత వరకు మీకు అమౌంట్ వస్తుంటుంది. మీరు చనిపోయిన తర్వాత మీరు ఏదైతే కట్టింటారో ఆ ప్రీమియం మీ యొక్క నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది సెకండ్ ఆప్షన్ అనమాట. సో, మీరు ఎంచుకునేటప్పుడు చూడండి, విత్ రిటర్న్ ఉందా? వితౌట్ రిటర్న్ ఉందా? అని చూసి మీరు ఎంచుకోండి. సో, ఒకవేళ ఆప్షన్ 3 ఎంచుకున్నారనుకోండి, మనకు లైఫ్ యాన్యుటీ మీరు బ్రతికున్నంత వరకు మీకు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ వస్తూ ఉంటుంది. తర్వాత 75 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత మీకు వచ్చే మీరు కట్టిన ప్రీమియం ఏదైతే ఉందో దాంట్లో 50% అమౌంట్ ఒకేసారి ఇస్తారనమాట. మామూలుగా మనం చెప్పుకున్న రిటర్న్ అని చెప్పుకున్నాం. లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ అని చెప్పుకున్నాం కదా! సో, మీకు అవసరానికి ఆ టైంలో మీకు ఏదైనా బల్క్‌గా అమౌంట్ అవసరం అవుతుందనేసి మీరు కట్టిన ప్రీమియంలో 10,00,000 కట్టింటే 5,00,000 75 ఇయర్స్ తర్వాత మీకు ఇచ్చేస్తారు. రిమైనింగ్ ఏదైతే ఉందో 50% మిగతా 5,00,000 అది మీ యొక్క నామినీకి, మీరు చనిపోయిన తర్వాత మీ యొక్క నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 4 ఎంచుకున్నారనుకోండి, లైఫ్ యాన్యుటీ విత్ 100% ప్రీమియం రిటర్న్ ఆఫ్టర్ 75 ఇయర్స్. మీకు ప్రతి సంవత్సరం 75 ఇయర్స్ తర్వాత మీకు 100% ఇచ్చేసినారు గదా! అనేసి మళ్ళీ మీకు రెగ్యులర్‌గా ఇన్‌కమ్ రాదంటే అట్లేం లేదు. మీరు బ్రతికున్నంత వరకు వస్తూ ఉంటుంది. కాకపోతే 75 ఇయర్స్ వచ్చినప్పుడు మీకు అమౌంట్ అవసరం అవుతుంది బల్క్‌గా అనేసి, మీ యొక్క అమౌంట్ వెనక్కి తీసుకోవాలనుకుంటే, మీరు కట్టిన ప్రీమియం గూడా కొంత అమౌంట్ అవసరం అనుకుంటే ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చనమాట. మీకు ప్రతి సంవత్సరం డబ్బులు వస్తుంటాయి. 75 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత మీరు కట్టిన టోటల్ ప్రీమియం 100% వెనక్కిస్తారు. ఆ తర్వాత గూడా మీరు బ్రతికున్నంత వరకు సంవత్సరం ఎంతైతే ఇస్తున్నారో అది ఇస్తారనమాట. ఒకవేళ ఆప్షన్ 5 ఎంచుకున్నారనుకోండి, 50% రిటర్న్ ఆఫ్టర్ 80 ఇయర్స్ ఏజ్ అనమాట. ఇక్కడ మీకు సంవత్సరానికి అమౌంట్ ఇస్తూ 80 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు మీరు కట్టిన ప్రీమియంలో 50% వెనక్కిస్తారు. ఆప్షన్ 6 ఎంచుకున్నారనుకోండి, మీకిక్కడ
8 ఇయర్స్ తర్వాత 100% అమౌంట్ వెనక్కిస్తారనమాట. 100% అమౌంట్ వెనక్కిస్తే రిమైనింగ్ మీకు బ్రతికున్నంత వరకు మీకు అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఆప్షన్ 7 ఎంచుకున్నారనుకోండి, మీకు లైఫ్ యాన్యుటీ ప్రతి సంవత్సరం ఇస్తూ 76 సంవత్సరాల వయసు నుంచి 95 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు మీకేంటంటే, ప్రతి సంవత్సరం మీకు మీరు కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో 5% అమౌంట్ అనేది వెనక్కి ఇస్తూ ఉంటారు. అలా 76 సంవత్సరం 5%, 77 సంవత్సరం 5% అలా ప్రతి సంవత్సరం నార్మల్‌గా ఇచ్చే అమౌంట్ కాకుండా ఇది ఎక్స్‌ట్రా అన్నమాట. ఈ అమౌంట్ ఇస్తూ ఉంటారు. అట్లా 95 ఇయర్స్ వరకు వస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ మీరు బ్రతుకుంటే అప్పుడు ఇంకా యాన్యుటీ సంవత్సరం కంటిన్యూ అవుతుంటుంది. అది సింగిల్ లైఫ్ అంటే ఒకరు తీసుకుంటే. ఒకవేళ మీరు జాయింట్ లైఫ్ యాన్యుటీ తీసుకున్నారనుకోండి ఇద్దరు కలిసి, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. 8 ఆప్షన్, 9 ఆప్షన్స్. 8 ఆప్షన్ అంటే మీరు బ్రతికున్నంత వరకు అమౌంట్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ మనకి రిటర్న్ అమౌంట్ ఉండదు. ఇక్కడేంటంటే ఇద్దరు తీసుకున్నారు కదా! ఒక పర్సన్ చనిపోయినారనుకోండి, ఇంకొక పర్సన్ కంటిన్యూ అవుతుంటుంది యాన్యుటీ అనేది. ఆ తర్వాత సెకండ్ పర్సన్ కూడా చనిపోతే ఈ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ ప్లాన్ క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ ఆప్షన్ 9 ఎంచుకున్నారనుకోండి. సో, ఇక్కడ మనకు విత్ రిటర్న్ అన్నమాట. అంటే మీరు కట్టిన ప్రీమియం రిటర్న్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఒక పర్సన్ ఇద్దరు తీసుకుంటుంటారు. ప్రతి సంవత్సరం యాన్యుటీ. ఒక సంవత్సరం ఒకతను చనిపోయాడనుకోండి. రిమైనింగ్ పర్సన్‌కి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కంటిన్యూ అయిన తర్వాత ఆ సెకండ్ పర్సన్ కూడా చనిపోతే రిమైనింగ్ మీరు కట్టిన ప్రీమియం ఏదైతే ఉందో అది మీ యొక్క నామినీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది రెగ్యులర్‌లో జాయింట్ అన్నమాట. నెక్స్ట్ సింగిల్‌లో కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ లైఫ్ యాన్యుటీ అనేసి సింగిల్ ప్రీమియం అంటే మీరు ఒకేసారి ప్రీమియం కట్టేస్తారు. దీనిలో 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ యాన్యుటీ అనేసి. సో, సింగిల్ లైఫ్ అనుకోండి. ఇక్కడ మనకి లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ పర్చేజ్ ప్రైస్ అన్నమాట. ఇక్కడ ఆప్షన్ 10 ఎంచుకుంటే మీకు మీరు కట్టిన అమౌంట్ మీకు సంవత్సరానికి ఆదాయం వస్తుంటుంది. తర్వాత మీరు చనిపోయిన తర్వాత రిటర్న్ అయితే వస్తుంది. మీరు కట్టిన ప్రీమియం అది మీ నామినీకి వస్తుంది. ఇక్కడ ఒకవేళ జాయింట్ లైఫ్ ఎంచుకున్నారనుకోండి. ఇక్కడ మనకి విత్ రిటర్న్ మీరు ఇద్దరు తీసుకొని ఒకేసారి అమౌంట్ కట్టేసి తర్వాత ఇద్దరికి యాన్యుటీ వస్తుంటుంది. ఒకవేళ ఒక పర్సన్ చనిపోయిన తర్వాత ఇంకో పర్సన్‌కి కంటిన్యూ అవుతుంటుంది యాన్యుటీ. ఆ సెకండ్ పర్సన్ కూడా చనిపోతే మీరు కట్టిన ప్రీమియం ఏదైతే ఉందో మీ యొక్క నామినీకి అయితే ఇవ్వడం జరిగింది. సో, టోటల్‌గా దీనిలో 11 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏ ఆప్షన్ బెటర్ అనుకుంటే ఆ ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఎలిజిబిలిటీ కండిషన్స్ చూస్తే మనకేంటంటే దీనిలో ఈ ప్లాన్‌లో జాయిన్ అవ్వడానికి మినిమమ్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ఉండాలి. 20 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనిలో మీరు తీసుకోవచ్చనమాట. తర్వాత మాక్సిమం ఏజ్ ఎంట్రీ వచ్చేసి మనం ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి గదా! ఇందాక చెప్పుకున్నాం. ఆ ఒక్కొక్క ఆప్షన్ బట్టి ఒక్కొక్క ఏజ్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూడండి మనకి ఒకవేళ మీరు ఆప్షన్ 1, 2, 8, 9, 10, 11 ఆప్షన్స్ ఎంచుకున్నారనుకోండి. మీ యొక్క ఏజ్ అనేది మాక్సిమం ఏజ్ అనేది 8 ఇయర్స్ మైనస్ డిఫర్మెంట్ పీరియడ్. ఒకవేళ మీరు 5, 6, 7 ఆప్షన్స్ ఎంచుకుంటే 70 ఇయర్స్ మైనస్ డిఫర్మెంట్ పీరియడ్. ఒకవేళ 3 అండ్ 4 ఎంచుకుంటే మనకు 65 మైనస్ డిఫర్మెంట్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు మినిమమ్ వెస్టింగ్ ఏజ్ ఇక్కడ మీరు ఒకవేళ ఆప్షన్ 1-9 ఆప్షన్స్ ఎంచుకున్నారనుకోండి. ఇక్కడేంటంటే రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్స్ ఎంచుకున్నారనుకోండి. మినిమమ్ వచ్చేసి మీకు 35 ఇయర్స్ ఏజ్. అంటే మీ యొక్క ప్లాన్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 ఇయర్స్‌లో తీసుకున్నారనుకోండి ఈ ప్లాన్ అనేది. మీ యొక్క వయసు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ఎల్ఐసీలో పాలిసీ బై చేసుంటారు. మీకు యాన్యుటీ రావాలి అంటే రెగ్యులర్‌గా ఆదాయం రావాలంటే మీకు 15 సంవత్సరాల తర్వాత అంటే 35 సంవత్సరాల వయసు వచ్చినాకనే మీకు యాన్యుటీ అనేది స్టార్ట్ అయితుంది. సో, మీకిక్కడేంటంటే మనకి డిఫర్మెంట్ ఇక్కడ 20 ప్లస్ 15 కలిపితే 35 ఇయర్స్ అవుతుంది. సో, ఖచ్చితంగా 20 సంవత్సరాల వయసులో మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా మీరు 15 సంవత్సరాలు ప్రీమియం అయితే కట్టాల్సుంటుంది. తర్వాత 35 ఇయర్స్ ఏజ్ నుంచి మీకు ఈ రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు సింగిల్ పేమెంట్ కట్టారనుకోండి. అంటే ఆప్షన్ 10 గాని, 11 గాని ఎంచుకున్నారనుకోండి. మీ యొక్క ఏజ్ అనేది మినిమమ్ వచ్చేసి 31 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అంటే మీరు 20 ఇయర్స్ ఏజ్‌లో స్టార్ట్ అయితే మీరు 20 ఇయర్స్ ఏజ్‌లో ఒకేసారి సింగిల్ ప్రీమియం కట్టి ఉంటే మీకు 11 సంవత్సరాలు అయితే వెయిట్ చేయాల్సుంటుంది. 31 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడే మీకు ప్రీమియం అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఒకవేళ మీరు 30 ఇయర్స్ ఏజ్‌లో స్టార్ట్ అయినారనుకోండి. 30 ఇయర్స్ ఏజ్‌లో స్టార్ట్ అయితే మీకు 5 ఇయర్స్ తర్వాతనే మీకు ప్రీమియం అనేది రెగ్యులర్‌గా వస్తుంది. మీకు ఆదాయం అనేది రెగ్యులర్‌గా వస్తుంది. సో, మీరు డిఫర్మెంట్ పీరియడ్ అని చెప్పుకున్నాం గదా! మనకు 1-15 ఇయర్స్, 9-15 ఇయర్స్ అని. సో, మీరు ఎన్ని సంవత్సరాలు కడితే అన్ని సంవత్సరాలు ఆ తర్వాత మీకు ప్రీమియం వస్తుంది. కానీ మినిమమ్ వచ్చేసి మీకు ప్రీమియం రావాలంటే సింగ్ ఇది రెగ్యులర్‌కి అయితే 35 ఇయర్స్ ఉండాలి. సింగిల్‌కి అయితే ఒకేసారి పేమెంట్ కడితే మీకు 31 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత మాక్సిమం వెస్టింగ్ ఏజ్ వచ్చేసి మీరు ఎంచుకున్న పీరియడ్‌కి బట్టి, మీరు ఎంచుకున్న ఆప్షన్‌ని బట్టి ఉంటుంది. ఇక్కడ 1-8, 9, 10, 11 ఇదే 8 ఇయర్స్ ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పాలిసీ టర్మ్ వచ్చేసి దీనికి టర్మ్ అంటూ పర్టిక్యులర్‌గా ఏముండదు. లైఫ్ టైమ్ అనమాట. మీరు బ్రతికున్నంత వరకు వస్తుంటుంది. డిఫర్మెంట్ పీరియడ్ మనం చెప్పుకున్నాం 1-9 రెగ్యులర్ ఆప్షన్స్‌కైతే రెగ్యులర్ ప్రీమియంకైతే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు. మీరు 5 సంవత్సరాల ప్లాన్ ఎంచుకోవచ్చు. 10 సంవత్సరాలు ఎంచుకోవచ్చు. లేదా 7, 8 సంవత్సరాలు మీకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు. మనం ఇందాక చెప్పుకున్నాం 30 ఇయర్స్ ఏజ్‌లో మీరు ఎంట్రీ తీసుకుంటే మీకు మినిమమ్ వచ్చేసి
35 ఏజ్ తర్వాతనే మీకు అమౌంట్ వస్తుందని మనం ఇందాక చెప్పుకున్నాం కదా! సో, 35 తర్వాత మీకు అమౌంట్ రావాలంటే మీరు కనీసం 5 సంవత్సరాలైతే మీరు ప్రీమియం అయితే కట్టాలి. లేదు మాకు 35లో కాదు 40లో కావాలి లేదా 45లో కావాలనుకుంటే మీరు 15 ఇయర్స్ ప్లాన్ ఎంచుకుంటే మీకు 45లో వస్తుందన్నమాట రిటర్న్ అమౌంట్ అనేది. ఇక్కడ మనకి ఒకవేళ మీరు సింగిల్ పేమెంట్ కట్టేసారనుకోండి ఆప్షన్ 11, 10 తీసుకుంటే మీకు ఇక్కడ 1-15 ఇయర్స్ ఉంటుంది డిఫర్మెంట్ పీరియడ్. ఇక్కడ ప్రీమియం పేమెంట్ టర్మ్ తీసుకుంటే మనం చెప్పుకున్నాం ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి డిఫర్మెంట్ పీరియడ్ అన్నమాట. 5-15 ఇయర్స్ ఉంటుంది. అంటే మీరు 5-15 ఇయర్స్ ప్లాన్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ పేమెంట్ అయితే సింగిల్ ప్రీమియం అయితే సింగిల్ పేమెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి మినిమమ్ ఎంత కట్టాలి? మనం ప్రీమియము మినిమమ్ ఎంత కట్టాలి అనేది చూస్తే మీరు ఏ ఆప్షన్ ఎంచుకుంటే ఎంత కట్టాలి? ఒకవేళ మీరు 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్నారనుకోండి. అప్పుడు మీరు ఆప్షన్ 2 ఎంచుకున్నారనుకోండి. ఇక్కడ మనకేంటంటే 14,000 కట్టాలి సంవత్సరానికి. ఒకవేళ మీకు మీ యొక్క ఏజ్ అనేది 50 సంవత్సరాల కంటే తక్కువ ఉందనుకోండి. ఆప్షన్ 2 ఎంచుకున్నారనుకోండి. ప్రతి సంవత్సరం మీరు 17,000 కట్టాలి. ఇక్కడ అదే విధంగా డిఫర్మెంట్ పీరియడ్ ఇక్కడ మనకు 10-15 ఇయర్స్ ప్లాన్ ఎంచుకుంటే ఇదన్నమాట. ఒకవేళ మీరు 7 ఇయర్స్ నుంచి 9 ఇయర్స్ ప్లాన్ ఎంచుకున్నారనుకోండి. అంటే 7 సంవత్సరాలు లేదా 9 సంవత్సరాలు మీరు కట్టాలనుకుంటే ఇక్కడ మీకు అమౌంట్ మినిమమ్ ఇంత కట్టాల్సి ఉంటుంది. మాక్సిమం మీరు ఎంతైనా కట్టొచ్చు. మాక్సిమం ఎటువంటి లిమిట్ లేదు. సో, మీరు ఎంత ఎక్కువ కట్టుకుంటే మీకు వచ్చే రిటర్న్స్ ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం అనేది అంత ఎక్కువ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు 5-6 ఈ డిఫర్మెంట్ పీరియడ్ అంటే 5 సంవత్సరాల ప్రీమియం ప్లాన్ అయితే ఎంచుకున్నారనుకోండి. మీకు ఆప్షన్ 2 ఎంచుకుంటే ప్రతి సంవత్సరం మీరు 37,000 కట్టాలి. 55 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్న వయసు వాళ్ళు. అదే తక్కువ ఉన్న వాళ్ళు 55 కంటే తక్కువ ఉన్న వాళ్ళు 40,000 అయితే కట్టాల్సి ఉంటుంది. సో, మీ యొక్క ఏజ్ ఎంత? తర్వాత మీరు డిఫర్మెంట్ పీరియడ్ మీరు ఎన్ని సంవత్సరాలు కట్టాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి, మీరు ఏ ఆప్షన్ ఎంచుకున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, వీటిలో మీరు ఏదో ఒకటి చూసుకోండి. మీకు ఏ ఆప్షన్ ఎంచుకున్నారో దాన్ని బట్టి మీకు ఎంత కట్టాలనేది ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇది ఇయర్లీ ప్రీమియము. ఒకవేళ మీరు మంత్లీ కట్టాలనుకుంటే మంత్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా క్వార్టర్లీ అంటే క్వార్టర్లీ కట్టొచ్చు. లేదా హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్లీ కట్టొచ్చు. సో, మీరు ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇయర్లీ ప్రీమియం 16,000 అనుకోండి. 16,000 అయితే మీరు సంవత్సరానికి 16,000 కడితే 6 నెలలకోసారి మీరు రూ. 8,144 కట్టాలి. ఒకవేళ 3 నెలలకోసారి అయితే రూ. 4,109 కట్టాలి. ఒకవేళ నెల అయితే మీరు రూ. 1,378 అయితే కట్టాలి. సో, మీరు ఏ ఆప్షన్ ఎంచుకుంటారో దాన్ని బట్టి మీకు ప్రీమియం ఉంటుంది. మినిమమ్ పర్చేజ్ ఒకవేళ సింగిల్ ప్రీమియం అనుకోండి. అంటే ఇదేంటంటే మీరు డిఫర్మెంట్ పీరియడ్ ఎంచుకున్నారు. లేదు మేము ఒకేసారి కట్టేస్తాము. మేము తర్వాత వెయిట్ చేస్తామని అనుకుంటే ఇక్కడ ఉంటుంది. సో, ఇక్కడ మీరు డిఫర్మెంట్ పీరియడ్ సేమ్ మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలనుకుంటున్నారు. తర్వాత 5-9 లేదా 1-4 అని ఉంటుంది. సో, మీ యొక్క ఏజ్ 55 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటే ఆప్షన్ 10, 11 మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి కదా! సో, ఆప్షన్ 10 ఎంచుకుంటే మీరు రూ. 1,00,000 కట్టాలి సంవత్సరానికి ఒకేసారి. మినిమమ్ వచ్చేసి ఒకవేళ మీరు 55 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నారనుకోండి 1,25,000 అయితే కట్టాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీ యొక్క డిఫర్మెంట్ పీరియడ్ ఎంత? మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు మీ యొక్క ఆదాయం కోసం అనే దాన్ని బట్టి మీకు ఇక్కడ ఉంటుంది. సో, మీరు లేదు మేము ఒక సంవత్సరం ఇంకా వెయిట్ చేస్తాము. నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు ఆదాయం కావాలనుకుంటే ఇక్కడ మీరు ఆప్షన్ 10 ఎంచుకుంటే మీకు 2,05,000 అయితే కట్టాలి. లేదు ఆప్షన్ 11 ఎంచుకున్నారనుకోండి 2,15,000 అయితే కట్టాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఇది మనకు మినిమమ్ ప్రీమియం అమౌంట్ అన్నమాట. నెక్స్ట్ మనకు డెత్ బెనిఫిట్ కింద మనకు అమౌంట్ అయితే వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా! ఏదైనా ఒక ప్లాన్ ఎంచుకున్న తర్వాత మనం విత్ రిటర్న్ అమౌంట్ ఎంచుకుంటే మనం బ్రతికున్నంత వరకు అమౌంట్ ఇస్తారు. మనం చనిపోయిన తర్వాత మనకు అమౌంట్ అనేది మనం కట్టిన అమౌంట్ అనేది బ్యాక్ ఇస్తారు. నామినీకి ఇస్తారని చెప్పుకున్నాం కదా! సో, ఆ ఇచ్చే నామినీకి అమౌంట్ ఇస్తారు కదా! అది మీరు ఒకేసారి లంప్ సమ్‌గా తీసుకోవచ్చు. లేదా ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా కూడా తీసుకోవచ్చనమాట. మనకి ఇన్‌స్టాల్‌మెంట్ అనేది 10-15 ఇయర్స్ ప్లాన్. ఇక్కడ మీరు 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు మీరు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాల ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మీకు మీరు 5,00,000 ప్లాన్ 5,00,000 కట్టింటారనుకోండి. సో, మీరు 5 సంవత్సరాల ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు సంవత్సరానికి 1,00,000 లాగా మీకు అమౌంట్ వస్తుంది. లేదు మీరు 10,00,000 కట్టారనుకోండి. మీకు 10 సంవత్సరాలు కావాలంటే సంవత్సరానికి 1,00,000 లాగా ఇలా. అంటే మీరు ఎంత కట్టింటారు, ఎంత కట్టినారు అనే దాన్ని బట్టి మీరు ఎన్ని సంవత్సరాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు అమౌంట్ అయితే వస్తుంది. మీకు అది మంత్లీ అమౌంట్ కావాలంటే మంత్లీ తీసుకోవచ్చు. 3 నెలలకోసారి కావాలంటే 3 నెలలకు తీసుకోవచ్చు. లేదా సంవత్సరానికోసారైనా తీసుకోవచ్చనమాట. మీకు అవైలబిలిటీని బట్టి మీకు ఎంత కావాలనే దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరిక్కడ ప్రీమియం కడతారు గదా! అంటే ప్రతి సంవత్సరము లేదా సింగిల్ ప్రీమియం కడతారు గదా! అదొచ్చేసి ఏంటంటే మీరు మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ వచ్చేసి మీరు సాలరీ డిడక్షన్స్ పెట్టుకోవచ్చు. లేదా త్రూ నాచ్ అంటే ఆటోమేటిక్ డిడక్షన్స్ రూపంలో కూడా కట్టుకోవచ్చనమాట. తర్వాత దీనికి గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుంది. మనకంటే మనం అమౌంట్ కడుతుంటాం కదా! ప్రీమియము. నెల కడుతున్నామా, సంవత్సరానికోసారి కడుతున్నామా అనే దాన్ని బట్టి ఒకవేళ మీరు 6 నెలలకోసారి లేదా సంవత్సరానికోసారి లేదా క్వార్టర్లీ 3 నెలలకోసారి కట్టారనుకోండి. మీకు 30 డేస్ టైమ్ పీరియడ్ గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు నెల కడుతుంటే మీకు 15 డేస్ టైమ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనము ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. కాలిక్యులేషన్స్ మనం ప్రీమియం ఎంత కడితే ఎన్ని సంవత్సరాల తర్వాత ఎంతొస్తుందనేసి. సో, మీరు 45 సంవత్సరాల వయసులో ఈ ప్లాన్ తీసుకున్నారు. మీరు ప్రతి సంవత్సరం 50,000 కడుతున్నారు.
సో, ఒకవేళ మీరు 5 సంవత్సరాలు కట్టినారనుకోండి. ఇక్కడ 5 సంవత్సరాలు కట్టినారా, 10 సంవత్సరాలు కట్టినారా, లేదా 15 సంవత్సరాలు కట్టినారా అనేది దాన్ని బట్టి మనకిక్కడ అమౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ప్రతి సంవత్సరం 50,000 లాగా 10 సంవత్సరాలు కట్టినారనుకోండి. 10 సంవత్సరాలు కట్టి మీరు ఆప్షన్ 1 ఎంచుకున్నారనుకోండి. మీకు ప్రతి సంవత్సరం రూ. 53,810 వస్తుంది. ఒకవేళ మీరు ఆప్షన్ 2 ఎంచుకున్నారనుకోండి. ప్రతి సంవత్సరం మీకు 45,000 వస్తూ మీరు చనిపోయిన తర్వాత మీరు కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో, ఈ అమౌంట్ అనేది మీ యొక్క నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ 3 ఎంచుకున్నారనుకోండి. ప్రతి సంవత్సరం మీరు బ్రతికున్నంత వరకు రూ. 43,060 వస్తూ, తర్వాత 75 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు మీరు ఎంతైతే కట్టింటారో అంత అమౌంట్‌లో 50% సగం ఇచ్చి రిమైనింగ్ మళ్ళీ మీరు బ్రతికున్నంత వరకు మీరు చనిపోయిన తర్వాత రిమైనింగ్ 50% ఏదైతే ఉందో మీరు చనిపోయిన తర్వాత మీ యొక్క నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు ఇందులో ఏ ప్లాన్ ఎంచుకున్నారు అనే దాన్ని బట్టి మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఉంటుందన్నమాట. ఇది రెగ్యులర్ ప్రీమియంకి సంబంధించి. ఒకవేళ మీరు సింగిల్ ప్రీమియం కట్టారనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 5,00,000 కట్టారు. మీరు 40 సంవత్సరాల వయసులో ఎంట్రీ తీసుకున్నారు. సో, మీరు ఒక సంవత్సరం తర్వాత మీకు అమౌంట్ కావాలనుకుంటే ఇట్లా, లేదా 5 సంవత్సరాల తర్వాత కావాలంటే ఇట్లా, లేదా 10 సంవత్సరాల తర్వాత అంటే ఇలా అన్నమాట. సో, ఒకవేళ మీరు సింగిల్ ప్రీమియం కట్టింటారు. ఒక 5 సంవత్సరాల నుంచి మీకు డబ్బులు కావాలనుకుంటే ఇక్కడ చూడండి మీరు ఆప్షన్ 10 ఎంచుకున్నారనుకోండి. ప్రతి సంవత్సరం మీకు 43,400 వస్తుంది. ఒకవేళ ఆప్షన్ 11 ఎంచుకున్నారనుకోండి 41,900 వస్తుందన్నమాట. ఇలా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో రివైవల్ చూసుకుంటే అంటే మీరు ప్రీమియం కడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం ఒక్కోసారి. సో, ఏదైనా ఒక సంవత్సరం కట్టకుండా వదిలేసుంటారు కొన్ని ఇబ్బందుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల. సో, అలా వదిలేసినప్పుడు మళ్ళీ మీరు రీస్టార్ట్ చేసుకోవచ్చు. సో, అలా 5 సంవత్సరాలు మనకు టైమ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు అంటే 4 ఇయర్స్ కట్టకపోయినా ఏం కాదు. మళ్ళీ దాన్ని ఆ ప్రీమియమ్స్‌ని మీరు కట్టి, దానికి విత్ ఇంట్రెస్ట్ కట్టి, మళ్ళీ మీరు రీస్టార్ట్ అయితే చేసుకోవచ్చనమాట. మనకి రివైవ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సరెండర్ వాల్యూ చూస్తే, అంటే మనము కొద్ది సంవత్సరాలు కట్టింటాము. ఇంక మనకి ఈ ప్లాన్ అవసరం లేదు. మనకు సెట్ అవ్వట్లేదు. మనం అమౌంట్ కట్టలేకపోతున్నాం. టోటల్ మా అమౌంట్ మాకు వెనక్కి కావాలనుకుంటే వెనక్కి తీసుకోవచ్చు. అదేంటంటే ఎప్పుడు తీసుకోవచ్చంటే, మీరు 2 సంవత్సరాలు కంప్లీట్‌గా కట్టిన తర్వాత మాత్రం వెనక్కి తీసుకుంటారు. వెనక్కి అక్కడ మనకు 2 సంవత్సరాలు కట్టిన తర్వాత వెనక్కైతే ఇస్తారు. మనకు డ్యూరింగ్ ద డిఫర్మెంట్ పీరియడ్, ఆఫ్టర్ ద డిఫర్మెంట్ పీరియడ్ అనే దాన్ని బట్టి మనకు సరెండర్ అయితే చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకు వాల్యూ బట్టి మనకు అమౌంట్ అయితే వెనక్కి వస్తుందన్నమాట. సో, ఇక్కడ చూడండి మనకి సరెండర్ వాల్యూ ఫ్యాక్టర్ ఇక్కడ చూస్తే మీరు ఆప్షన్ 1 నుంచి 9లో ఏ ఆప్షన్ ఎంచుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు 10 సంవత్సరాల ప్లాన్ ఎంచుకున్నారు. అంటే 10 సంవత్సరాలు కట్టాలని అనుకోని లేదు మీరు ఒక 4 సంవత్సరాల తర్వాత ఇంగ ఆపేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు 50% వస్తుంది. లేదు మీరు 8 సంవత్సరాల తర్వాత ఆపేద్దాం అనుకుంటే 90% వస్తుంది. లేదు మీరు సెకండ్ ఇయరే ఆపేద్దాం అనుకుంటే మీకు 30% వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా 2 సంవత్సరాలు కంప్లీట్ కట్టాలనేసి. 2 సంవత్సరాల తర్వాత మీరు వద్దనుకుంటే మీరు కట్టిన ప్రీమియంలో 30% వస్తుంది. అంటే మీకు ఇక్కడ లాస్ అవుతుంది ప్రీమియము. మనకి దీనిపైన లోన్ గూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ఆప్షన్ ఎంచుకున్నారనే దాన్ని బట్టి మనకు లోన్ గూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు ఇక్కడ 50% యాన్యుటీ అమౌంట్‌లో మనకు 50% ఇవ్వడం జరుగుతుంది. లేదా సరెండర్ వాల్యూలో 80% అయితే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్టరేషన్స్ చేసుకోవచ్చు. అంటే ప్రీమియం పేమెంట్ మోడ్ ఉంది గదా! డిఫర్మెంట్ పీరియడ్, తర్వాత ప్రీమియం పేమెంట్ మోడ్ వీటిని గూడా మధ్యలో గూడా ఆల్టరేషన్ చేసుకునే ఆప్షన్ ఉంది. తర్వాత యాన్యుటీ పేమెంట్స్ కూడా మీకు ఆప్షన్ ఉంటాయి గదా! మోడ్ ఆఫ్ యాన్యుటీ పేమెంట్స్ దాన్ని గూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రీ లుక్ పీరియడ్ చూస్తే మనకు 30 డేస్ టైమ్ ఉంటుంది. మీరు ఈ పాలిసీని తీసుకున్న తర్వాత ఒక 30 డేస్ లోపల మీకు ఈ పాలిసీ నచ్చలేదనుకుంటే మీరు బ్యాక్ ఇచ్చేయొచ్చు. కాపోతే కొన్ని స్టాంప్ చార్జెస్, కొన్ని ఎక్స్‌ట్రా చార్జెస్ ఏమైనా ఉంటే ఆ చార్జెస్ పట్టుకొని మీ యొక్క ప్రీమియం అనేది మీరు కట్టిన అమౌంట్ అనేది వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి మనకు శాంపుల్ అయితే చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 45 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మీరు ఎంట్రీ తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 50,000 కడుతున్నారు. మీరు 15 సంవత్సరాలు కట్టాలనుకుంటున్నారు అనుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి 4.5% జీఎస్టీ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి 2.25% జీఎస్టీ ఉంటుంది. సో, మనకు యాన్యుటీ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి అంటే మీకు ఎంత అమౌంట్ వస్తుందనేది చూస్తే ఇక్కడ రూ. 86,740. సో, ఇక్కడ చూడండి మనకు ప్రతి సంవత్సరం 50,000, 50,000, 50,000 అలా కడుతుంటారు. అలా 15 ఇయర్స్ అయితే కడతారు. మీరు 15 ఇయర్స్ కడితే మీరు కట్టిన టోటల్ అమౌంట్ వచ్చేసి 7,500,000 అవుతుంది. 16వ సంవత్సరం నుండి మీకు ప్రతి సంవత్సరం మీరు బ్రతికున్నంత వరకు రూ. 86,740 అయితే వస్తుంది. అలా 100 ఇయర్స్ టోటల్‌గా మనకు 101 ఇయర్స్ అని ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు బ్రతికున్నంత వరకు మనకు 15 ఇయర్స్ తర్వాత బ్రతికున్నంత వరకు ఎవ్రీ ఇయర్ రూ. 86,740 ఇస్తారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50వ సంవత్సరం తర్వాత మీరు చనిపోయినారనుకుందాం. అప్పుడు మీకు మీ యొక్క నామినీకి ఇక్కడ డెత్ బెనిఫిట్ కింద మీరు ఏదైతే కట్టింటారో 7,5 లక్షలు, ఈ 7,5 లక్షలు అనేది ఇక్కడ మీ యొక్క నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది రెగ్యులర్ ప్రీమియం సంబంధించి. అదే విధంగా సింగిల్ ప్రీమియం తీసుకున్నారనుకోండి. మీరు ఆప్షన్ 10 ఎంచుకున్నారనుకోండి. సో, 45 సంవత్సరాల వయసులో మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ మీరు సింగిల్‌గా ఒకేసారి మీరు 5,00,000 కట్టేసినారు. సో, మీ యొక్క డిఫర్మెంట్ పీరియడ్ 15 ఇయర్స్ అని అనుకున్నారు. సో, మీకు యాన్యుయల్‌గా ఎంతొస్తుందని చూస్తే, సో, మీరు 5,00,000 కట్టేసింటారు. ఒకేసారి కట్టేస్తారు.
కాపోతే ఇక్కడ మనకు వెయిట్ చేయాలి. మనం 15 సంవత్సరాలు వెయిట్ చేస్తాము. 16 సంవత్సరం నుంచి మనకు అమౌంట్ కావాలని మీరు ప్లాన్ ఎంచుకున్నారు కాబట్టి 15 సంవత్సరాల తర్వాత వెయిట్ చేసిన తర్వాత 16 సంవత్సరం నుంచి మనకు ప్రతి సంవత్సరం 95,650 అయితే వస్తుంది. అలా మీరు బ్రతికున్నంత వరకు వస్తుంది. తర్వాత మనకేంటంటే డెత్ బెనిఫిట్ కింద అమౌంట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 56 సంవత్సరాల తర్వాత మనకు 90 ఇయర్స్ తర్వాత మనం చనిపోయినాం అనుకుంటే, అప్పుడు మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది మన నామినీకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎల్ఐసి జీవన్ ధార ప్లాన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానెల్‌లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మనకు కొంచెం సపోర్టివ్‌గా, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.